ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడెవరో ఉన్నట్టున్నారు. జాగ్రత్త మేడం, మీరు చెప్పినట్టు పైన ఫుడ్ పెట్టాను, కింద మీరు అడిగినవి ఉన్నాయి. సర్లే, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? ఎవరిని చూసి రేపు ఇక్కడి నుంచి వెళ్ళు. బయటేం చేస్తున్నావు నిషి? సినిమా చూస్తున్నాను. రా, నువ్వు కూడా నిలబడు. తూర్పు దిక్కు చూస్తే కనపడుతుంది. నిషి, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను కామెడీ చేస్తున్నానా? నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడెవరిని కలిసా? ఎవరో వచ్చి నిన్ను కలిసి నీకేదో ఎవడో నేను చూశాను. నేనెవరిని కలవలేదు. నాకెవరు ఏమి ఇవ్వలేదు. పక్కన జరుగు. ఆ చేతిలో ఏంటి నిషి? ఏమీ లేదు. ఏమీ లేకపోతే మరి చెయ్యేందుకు వెనక్కి దాచో? నీకు చెప్పాల్సిన అవసరం కానీ చూపించాల్సిన పని కానీ నాకు లేదు. పక్కకు పోవే. నువ్వు తప్పు చేయకపోతే చూపించడానికి నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు నిషి? చూపించు. చూపించు. ఏంటి ఎప్పట్లానే ఈసారి కూడా నేను దొరికిపోతాననుకుంటున్నావా? ఈసారి పక్కా ప్లానింగ్ తో ఉన్నా. నేనేం చేస్తున్నానో కనిపెట్టడం నీ వల్ల కాదు. నీ వంట తినలేక నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఏంటి? తప్ప నేరమాది. నిన్నటి నుంచి చూస్తున్నాను నిషి, నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఏదో తప్పు చేయబోతున్నావు అనిపిస్తుంది. జాతకాలు చెప్పటం ఎప్పటి నుంచి మొదలు పెట్టావే? అనిపిస్తుంది. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. తప్పు చేసి కుటుంబం పరువు తీస్తాను అంటే ఆ పనికి నేను అడ్డుపడతాను. మాటలతో వింటే విను, లేదంటే చెల్లివని కనికరిస్తాను అనుకోవద్దు. నువ్వు చేసే ఏ తప్పుకైనా నేను అడ్డుగానే నిలబడతాను. అవునా? సరే, చూద్దాం. నేను చేయాలనుకుంది నేను చేస్తాను. నువ్వు ఆపగలిగితే ఆపుకో. దాత్రి, మీరిద్దరూ అక్కడేం చేస్తున్నారు? రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. పిలిపొచ్చింది, పద. జగదాత్రి, నిషి! ఫారిన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. ఏంటి నిషి, బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నావు? మీ మరదలు రుచికరమైన వంటలు తినలేక బయట నుంచి తెప్పించుకున్నావు వదినా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? జగదాత్రి వంట చాలా బాగా చేస్తుంది కదా. మా 30 ఏళ్ల కాపురంలో మీ అత్తయ్య కూడా ఇంత రుచిగా చేయలేదు. పోన్లే నాన్న, నిషినే వంట నేర్చుకుని రుచికరంగా మనకి వండి కూడా పెడుతుంది. అమ్మో, అయితే రేపటి నుంచి నేను ఉపవాసం ఉంటాను. చాలండి సంబడము. నా కోడలు ననే దానికైతే అందరూ భలే ఏకమైపోతారు. అప్పుడా ముందు నిన్నల్లా అమ్మి కౌశికి, మీ బాబాయికి ఒళ్ళు బాగాలేకుండా పోయిన కాడి నుంచి నా మనసంతా ఏదో గుబులుగా ఉంటది. అందుకే రేపు సౌభాగ్య వ్రతం చేద్దాం అనుకుంటా ఉండా. చాలా మంచి ఆలోచన అత్తయ్య గారు. మార్గశిర మాసం శుక్రవారం చేయడం చాలా మంచిది. రేపు చాలా మంచి రోజు కూడా. అందుకే చేద్దాం అనుకుంటా ఉండానమ్మి. నాకేం కాలేదు కదే, ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏమైనా అయ్యాక చేసి ఉపయోగం ఏముంది నాన్న? మీరు ఆరోగ్యంగా మా ముందు తిరుగుతూ ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండగలం. సరే అమ్మా,
మీకోసం ఒప్పుకుంటున్నాను. ఆహా పెండ్ల మాట అంటే లెక్కలేదు గాని కన్న కూతురు చెప్పగానే మారు మాట్లాడకుండా బానే ఒప్పుకుంటా ఉండావే. అత్తయ్య, ఓయమ్మనే నేనేంది ఇట్ట నోరు జారేసిండా? ఇప్పుడు ఇక్కడున్నోళ్ళంతా ప్రశ్నలతో నా పానాలు తీస్తారే. ఒసే వైజయంతి, నీకు నీ నోరే శత్రువే. తుని బతుకు. శ్రీవల్లి మావయ్య గారి రక్తం పంచుకుని పుట్టిన కూతురా. శ్రీవల్లి మీ కూతురు కాదా పిన్ని? బాబాయ్ కూతురని అంటున్నారేంటి పిన్ని? అమ్మా అందరూ అడుగుతుంది నిన్నే, చెప్పు. ఇప్పుడు గాని ఈ శ్రీవల్లి కూడా మీ నాయన కూతురే. దాన్ని అనాథ శరణాలయంలో వదిలింది నేనే అని తెలిస్తే ఆమె అన్ని కష్టాలు పడిన దానికి కారణం నేనే అని మీ నాయన నా తుక్కు ఊడగొడతాడు. ఏంటత్తయ్య గారు ఇంతమంది అడుగుతున్నా అలా మౌనంగా ఉన్నారు? శ్రీవల్లి మావయ్య గారి కన్న కూతురని ఎందుకన్నారు? అంటే అమ్మి కన్న కూతురు కాకపోయినా బానే మాట ఇంటా ఉండవని అట్ట అనబోయి ఇట్ట అన్నా అన్నమాట. అయినా ఆయమ్మి ఆయన కన్న కూతురెట్ట అవుతుంది? మీ కన్న కూతురని అనుకున్నావా? అవ్వలేదు. అలానే ఇంకెన్ని నిజాలు దాచారో మాకేం తెలుసు. ఆయన పుట్ట కొడుకుల్లాగా కూతురు కొడుకని ఈ ఇంటికి మనుషులు రావటం కొత్తేవి కాదు కదత్తయ్య. అందుకే అలా అనుకున్నారు. మీ ఇద్దరి భవిష్యత్తు కోసం ఇన్ని చేస్తా ఉండ, తిరిగి మీతోనే మాటలు పడతా ఉండ. ఛీ! ఆయన పుట్ట కొడుకుల్లాగా కూతురు కొడుకని ఈ ఇంటికి మనుషులు రావటం కొత్తేవి కాదు కదత్తయ్య. అందుకే అలా అనుకున్నారు. సరే సరే, తినేటప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు? తినండి. నీ వంట తినలేక నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఏంటి? అసలేం చేస్తున్నావు నిషి?